హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఎవరి వైపు ఉన్నాయి? మీ వైపా, థర్డ్ పార్టీ వైపా, లేక ఇంకెవరైనా ఉన్నారా మీ పర్సన్ లైఫ్లో అనేది చూద్దాం. ఇక్కడ రీడింగ్ చూస్తే ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పర్సన్కి మీకు మధ్య, ఇదైతే చాలా కాంప్లికేటెడ్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ థర్డ్ పార్టీయే కాదు, ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా అయి ఉండొచ్చు. అండ్ అదే కాకుండా మీ పర్సన్కి ఇక్కడ వేరే రిలేషన్స్ ఏర్పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ అంటే మేబీ మ్యాచెస్ చూడడం, మ్యాట్రిమోనీలో వీళ్ళ బయోడేటా చూసి ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం, ఇలా రకరకాలుగా ఎవరో ఒకళ్ళు అప్రోచ్ అవుతూనే ఉన్నారు మీ పర్సన్ని. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ మీతో కాంటాక్ట్లో లేరు కదా అని, కాంటాక్ట్లో లేని వాళ్ళ విషయం చెప్తున్నాను. సెపరేషన్, లాంగ్ సెపరేషన్ వచ్చింది కదా అని ఏవైతే అక్కడ మీ పర్సన్ దగ్గర ఉన్నాయో ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, ఒక న్యూ బిగినింగ్ అయితే చేద్దాం, ఇంకా ఓల్డ్ లైఫ్ మొత్తం మర్చిపోదాం అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు మీ పర్సన్. సో మళ్ళీ ఆలోచిస్తున్నారు ఏంటి అని అంటే, మళ్ళీ న్యూ పర్సన్తో న్యూ బిగినింగ్. అంటే ఇంకా వీళ్ళతో ఏం కాంప్లికేషన్స్ వస్తాయో, వీళ్ళతో ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న బాధ కూడా ఉంది మనసులో. ఆల్రెడీ చాలా గొడవలు పడి ఉన్నారు కాబట్టి మళ్ళీ అలా కూడా ఆలోచించి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ రాసులు వచ్చేసి మేష, సింహ, సాజిటేరియస్ అంటే ధనుష్ రాశి కూడా ఉంది. అండ్ క్యాన్సర్, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి కూడా ఉన్నాయి. ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయడానికి, స్ట్రాంగ్ బాండింగ్ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు కూడా. ఒక కార్మిక్ రిలేషన్ కూడా ఏదో ఎండ్ అవ్వబోతుంది మీ పర్సన్కి అండ్ మీకు. అండ్ ఇంకొక డివైన్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అయితే ఏర్పడబోతుంది. ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎవరైతే మనకి ఫస్ట్ రిలేషన్ ఏది ఉందో అదే లైఫ్ లాంగ్ ఉంటే బెటర్ కదా అన్న ఆలోచనలో ఉన్నారు చాలామంది పర్సన్ అయితే. సో ఎలా అయినా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని ఏదో రకంగా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మళ్ళీ మీ కాళ్ళు పట్టుకున్నా మిమ్మల్ని మళ్ళీ సేమ్ పాస్ట్లో మీరు ఎలా ఉండేవారో మీరిద్దరూ కలిసి అలానే తీసుకురావాలి, మళ్ళీ సిచ్యుయేషన్ అంతకంటే బాగుండాలి మా ఇద్దరి మధ్య రిలేషన్ అని రోజు భగవంతుడిని అయితే ప్రార్థిస్తున్నారు. ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నారు మీ పర్సన్. అంటే ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేయాలి అనేది, అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న దగ్గర నుంచి మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉండాలి వాళ్ళ ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలామంది పర్సన్ అండ్ మీరు సోషల్ మీడియాలో కలిసిన వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, అండ్ మ్యాట్రిమోనీలో కలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ.
చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ అలా పెరిగి 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 అది ఫస్ట్ ప్రేమగా మారి తర్వాత మ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది రిలేషన్ అనేసరికి అక్కడ కట్ అయిపోయింది. అక్కడ బ్రేక్ పడడం, నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లోకి వెళ్ళడం జరిగింది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యూయర్స్లో. చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ 10th వరకు అలా కలిసి ఉండడం, తర్వాత డిగ్రీ వరకు మళ్ళీ కలిసి చదువుకోవడం, తర్వాత అబ్రాడ్ వెళ్తారు చాలామంది. అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ వ్యూవర్స్లో. కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే మూడీగా ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చేస్తారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్లో ఎన్నో జరిగిపోతుంటాయి మన జీవితాల్లో. దానివల్ల గ్యాప్ వచ్చేస్తుంది. కొంతమంది ఫోన్ నెంబర్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి, దానివల్ల ఎలా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. కొంచెం ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్, అడ్రస్ ఇవన్నీ మారిపోవడం వల్ల కమ్యూనికేషన్ ఎలాగూ కట్ అయిపోతుంది. ఇంకా ఒకవేళ అబ్రాడ్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చి కలుద్దామన్నా అడ్రసెస్ కూడా మారిపోతూ ఉంటాయి. సో అలాగ విడిపోయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ వ్యూవర్స్లో. మీ పర్సన్ని థర్డ్ పార్టీ అయితే చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి కంట్రోల్ అంటే మరీ చిన్నపిల్లల్ని కంట్రోల్ చేసినట్టుగా. అంటే మొబైల్ చెక్ చేయడం, మొబైల్లో కాంటాక్ట్ చెక్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చెక్ చేయడం, అందులో ఎవరున్నారు, ఎవరితో ఎక్కువ మాట్లాడారు, ఎవరితో ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా చెక్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఇలాంటి పనులు చేయడం వల్ల థర్డ్ పార్టీ వాళ్ళు మీ రీయూనియన్ పోస్ట్పోన్ అవ్వడం జరుగుతుంది. అంటే కలవాలి అని ఉంటే ఎలా అయినా కలవచ్చు, కానీ ఇక్కడ మీ పర్సన్స్లో చాలామంది కొంచెం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఎవరి లైఫ్లో అయితే ఫ్యామిలీనే థర్డ్ పార్టీ అనుకుంటే వాళ్ళకి ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, రీయూనియన్ అవ్వకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఈ వీడియో అండ్ ఈ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్. ఇది మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎవరికోసమైనా చూడొచ్చు. అంటే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, వైఫ్, హస్బెండ్, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు ఈ వీడియో. ఈ వీడియో మీది అనుకుంటే ఇది 30 to 40% మీకు రెజనేట్ అవుతుంది. అప్పుడు ఇది మీ రీడింగ్గా తీసుకోండి. లేదు అనుకుంటే ఈ వీడియో మీకోసం కాదు. 100% రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 6. 6 నెంబర్ మీ బర్త్డే డేట్ అవ్వచ్చు, మీరు ఫస్ట్ కలిసిన డేట్ అవ్వచ్చు, మ్యారేజ్ డేట్ అవ్వచ్చు. టోటల్గా మీ లక్కీ నెంబర్ అది. ఇక్కడ ఎవరి లైఫ్లో అయితే సెకండ్ పర్సన్ ఎంటర్ అవుతున్నారో వాళ్ళు మోస్ట్లీ డాక్టర్స్ అవుతారు, అండ్ లెక్చరర్స్, టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటారు, లేదా బిజినెస్ పీపుల్ ఉంటారు. కానీ చాలా అంటే చాలా అండర్స్టాండింగ్ పీపుల్ వాళ్ళు. సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారో వాళ్ళు.
ఇక్కడ చాలామంది అయితే వ్యూవర్స్లో నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమావాస్య రోజు నైట్ టైం బ్లాక్ కలర్ క్యాండిల్ ఇంట్లో వెలిగించుకోండి. అది సౌత్ డైరెక్షన్లో వెలిగిస్తే ఇంకా మంచిది. మీ ఇంటికి సౌత్ డైరెక్షన్లో అంటే దక్షిణం. బ్లాక్ కలర్ క్యాండిల్ వెలిగించండి ప్రతి అమావాస్యకి. అండ్ ఇల్లు అంతా కూడా మాపింగ్ చేసేటప్పుడు అంటే పోచా కొడతారు కదా, అప్పుడు చేసేటప్పుడు కూడా ఇలాగా కొంచెం ఇది ఉంటుంది కదా, పింక్ కలర్ సాల్ట్, ఆ సాల్ట్ వేసి పోచా కొడితే మంచిది. ఎందుకు అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి అమావాస్య రోజు ఎక్కువే ఉంటాయి. సో అవి ఆ రోజు అలా క్లీన్ చేయడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ ఇంట్లోకి. అదే రోజు ఈవినింగ్ ఇల్లంతా ఇది వేయండి, ధూపం వేయండి. ధూపం వేసినప్పుడు చాలామందిని చూసాను నేను, కిటికీలు అండ్ డోర్ మొత్తం అంతా ఇల్లు మొత్తం లాక్ చేసేస్తారు, లోపలే ఉండాలి ఆ ధూపం అని. అది చాలా రాంగ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా ధూపం వేసినప్పుడు డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ ధూపం ఏదైతే ఉందో అది సర్క్యులేట్ అయినప్పుడు దాంతోపాటు అది విండోస్లోంచి డోర్స్లోంచి ధూపం సర్క్యులేట్ అయినప్పుడు దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవాలి. సో అలా సెట్ చేసుకోవాలి మీరు. ధూపం ఎప్పుడు ఇంట్లో నిలబడిపోకూడదు. అప్పుడు అది వేసినా వేస్ట్, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే అక్యుములేట్ అయిపోయింది అని అర్థం అన్నమాట. సో నెగిటివ్ ఎనర్జీ మెయిన్ రీజన్, రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ. సో అది ముందు రిమూవ్ చేసుకోవడానికి మీ బాడీస్లోంచి ట్రై చేయండి మీరు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను దానికి ఎలా చేయాలి, రెమెడీస్ ఏంటి అని, అవి ఫాలో అవ్వండి. మీ పర్సన్ అయితే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే మీకు కాల్స్ చేస్తారు లేదా మెసేజెస్ చేస్తారు అండ్ కాన్వర్సేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ కానీ ఈ కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్లోనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మళ్ళీ కొత్త కదా, ఇద్దరికి కొత్తగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఒకసారే ఫ్లోలో వెళ్ళిపోదు. అలాగా కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత డే బై డే అది కొంచెం స్పీడప్ అవుతారు. అంటే కొంచెం ఎక్కువ మాట్లాడతారు, ఒకరోజే ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి కొంచెం ఫియర్ అనేది ఉంటుందన్నమాట. అంటే గమ్ముని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఇక్కడితో ఈ రోజుతోనే ఎండ్ అయిపోతుందా ఏంటి, అలాంటి భయాలు అయితే చాలా ఉన్నాయి మీ పర్సన్కి. సో ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది స్టార్టింగ్లో. అంటే మళ్ళీ మీరు బ్లాక్ చేస్తారు, కొంతమంది అయితే బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అయితే అన్బ్లాక్ ఉన్నా కూడా ఎక్కువ మాట్లాడరు. అది నేను చెప్పేది. సో ఈ రీడింగ్ రెజనేట్ అయిన వాళ్ళందరూ కూడా, అవ్వని వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో 4444 అని టైప్ చేయండి. అంటే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి ఈ ఏంజిల్ నెంబర్ని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.